హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. సో హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఇదైతే నేనైతే 20 రౌండ్స్ ఇది ఇట్లా అని తీసుకున్నానండి. సో మీరైతే ఇంకా లాంగ్ తీసుకున్నా పర్లేదు. దీనికైతే కొంచెం గ్లూ అంటించేసి ఒక 2 మినిట్స్ అయితే అదైతే పక్కన పెట్టేసేయండి. సో మనమైతే ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ గాజ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఇదేంటంటే మనం చేతి నుంచి జారిపోతూ ఉంటుందండి, ఇది సిల్క్ థ్రెడ్ అవ్వడం వల్ల. సో ఒకవేళ మీరు మెటల్స్ బ్యాంగిల్స్ తీసుకోవాలన్నా ఓకే, మెటల్ బ్యాంగిల్స్ అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో నేను వచ్చేసి ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో అయితే ఇంకా ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమో ఇంకా తెలీదు. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. నేనైతే ఈ డిజైన్ ఫస్ట్ అయితే వేరేది అనుకున్నా. సో బ్యాంగిల్ వచ్చేసి అది చిన్నగా ఉండడం వల్ల నేనైతే డిజైన్ అయితే చేంజ్ చేశానండి. సో నేనైతే ఫస్ట్ అయితే ఇంకా స్టార్ షేప్ ఒకటి, ఇంకా డైమండ్ షేప్ ఒకటి అయితే తీసుకోవడం జరిగింది. సో మీరేం చేశారంటే ఫస్ట్ అయితే మంచిగా గమ్ము ఫెవికాల్ అతికించుకొని మీరు ఏదైతే డిజైన్ అనుకుంటున్నారో మొత్తం ఫెవికాల్ అంటించినా పర్లేదు. కాకపోతే నేనేంటంటే ఇంకా కొంచెమే అంటించేసి నేనైతే చేయడం జరిగిందండి. ఇంకా అలా మనం ఏ డిజైన్ అయితే అని అనుకుంటున్నామో సో ఆ డిజైన్ ఇంకా మీరు ఒకసారి చూసుకుంటే మీకైతే గుర్తుండిపోతుంది కదా. సో ఈ డిజైన్ ఎందుకైతే నేనైతే ఫస్ట్ బ్యాంగిల్ అండి ఇప్పుడే తయారు చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ బ్యాంగిల్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏమో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా బ్యాంగిల్స్ అయితే సేల్ చేసేదాన్నండి. కాకపోతే ఏంటంటే ఇంకా మధ్యలో అయితే ఇంకా మేము షిఫ్ట్ అవ్వడం వల్ల ఇంకా నేనైతే మధ్యలో ఆపేసాను. సో అందుకని ఇంకా మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎలానైనా సరే నాకు క్రాఫ్ట్స్ ఇంకా ఇవన్నీ తెలుసు. ఆల్రెడీ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ నేను సేల్ చేశాను కాబట్టి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకంత టెన్షన్ ఏమి ఉండదు. ఓకే మనం చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు ఉంటుంది కదా. సో అందుకని సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా నచ్చినాయి బ్యాంగిల్స్. థ్యాంక్ యూ సో మచ్.